జీవితం కొందరికి వడ్డించిన విస్తరి. ఎంత ఖర్చు చేసినా వారి సంపద తరగదు. అదే జీవితం మరికొందరికి కష్టాల కడలి. ఎంత ఈదినా వారికి దరి దొరకదు. కోటికి పడగలెత్తిన వారికైనా కూటికి లేని వారికైనా కామన్గా ఉండాల్సింది కష్టపడే స్వభావం. కష్టపడడానికి ఇష్టపడని పెద్దల గురించి మరొక వీడియోలో పరిశీలిద్దాం. ప్రస్తుతానికి తాము కష్టపడ్డా తమ పిల్లలను మాత్రం ఆ కష్టాలకు దూరంగా ఉంచాలనుకునే వారి గురించి చూద్దాం. తమ పిల్లలకు కష్టం విలువ తెలియకూడదు అన్న ఆలోచన ఎంత మాత్రం సరైంది కాదు. దాని గురించి నేను ఈ వీడియో చేశాను. దీనిని చూస్తున్న చిన్నపిల్లలున్న ప్రతి తల్లి తండ్రి మీ పిల్లలను కష్టం విలువ తెలిసేలా పెంచాలని భావించండి. అలా భావించాలంటే ఈ వీడియో ఆశాంతం చూడండి. నెయ్యి కారేంత పెట్టండి కానీ కొవ్వు కరిగేంత కష్టపెట్టండి అని పెద్దలు అంటారు. పెద్దల మాట సద్దిమూట. అనుభవంతో చెప్పిన మాటలు ఊరికే పోవు. మొక్కై వంగరది మానై వంగుతుందా చెప్పండి. అందుకే మీరు మీ పిల్లలను కష్టాలకు తలవంచమని చెప్పండి. బాధ్యతలను భారంగా భావించవద్దని చెప్పండి. అలాంటప్పుడే మీ పిల్లలు పెద్దయ్యాక ఎటువంటి సమస్యనైనా అధిగమించగలరు. ఒక పేరెంట్ ఆవేశంగా స్కూల్కి వెళ్ళాడు. అక్కడ హెడ్ మాస్టర్ మాటలు విని ఆలోచనలో పడ్డాడు. నమస్తే సార్. ఓ మీరా, రండి కూర్చోండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు సార్. మా పిల్లగాళ్ళకి స్కూల్లో ఏ పనులు చెప్తున్నారట. మీ పిల్లలతో పని చేయించడమా? అలాంటిది ఏం లేదే. అదే కనుక్కుందామని వచ్చా. అసలు మీ పిల్లలతో ఏ పని చెప్తున్నామంటున్నారు? మా పాపని సాక్రీసులు తెమ్మంటున్నారట. మా బాబుతో మొక్కలు నీళ్ళు పోపిస్తున్నారట. అసలు అవి కూడా ఒక పనులేనా? అసలు ఏదో చాలా కష్టపెట్టేట్టు మాట్లాడుతున్నారే. మేము ఇంటి దగ్గర ఎలాంటి చిన్న పనులు చెప్పమండి. ఎంత వయసు వచ్చినా వాళ్ళ అమ్మ ఇప్పటికీ అన్నం తినిపిస్తుంది. అది సంగతి. అసలు మీరు పిల్లలకి పని చెప్పకపోవడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నారు. అసలు మీరు పిల్లలకి బాధ్యతలు నేర్పలేకపోతున్నామని తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఆ బాధ్యతలు నిలుపుతున్న మమ్మల్ని మీరు తప్పు పడుతున్నారు. నిజమే. సార్లు స్కూల్లో బెల్లు కొట్టుకోవడం నేను చాలాసార్లు చూసా. పిల్లలు చేస్తే తప్పేంటి? వెళ్ళొస్తా సార్. బాయ్. చూశారుగా, ఇంటి దగ్గర పెద్దలు చేయలేనిది బడిలో పంతులు చేయగలుగుతున్నారు. వారిని అపార్థం చేసుకోకండి. ఈ సీన్లో మా మాజీ ఎస్ఎంసీ చైర్మన్ గారు కూడా నటించడం విశేషం. ఇంకొక తండ్రి అయితే తన పిల్లలను కసికందకుండా పెంచాలనుకున్నాడు. తన ఆలోచన కరెక్ట్ కాదని తన భార్య చెప్పే వరకు తెలుసుకోలేకపోయాడు. ఈ సీన్ను రక్తి కట్టించిన మా తమ్ముడు సౌందర్ కుటుంబానికి ధన్యవాదాలు. ఒరే నాని, మున్సిపాలిటీ బండి వస్తుంది చూడు. ఒరే నాని, నీకే చెప్పేది, పిలిచినా పట్టించుకోడు. అబ్బబ్బా, పొద్దున్న లేస్తే చాలు ఆ దిక్కుమాల బ్యాట్ ఒకటి వేసుకొని ఒక్కటే ఆట. ఒరే నాని, నీకే చెప్పేది. ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు? నీకు చిన్నగా చెప్తే ఎక్కడ వినిపిస్తుంది మరి? చెత్తబండి వచ్చింది చూడమని చెప్తున్నానా? వచ్చింది. అయితే
అయితే అంటావేంటి? ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్త వాళ్ళకి ఇచ్చిరా. నేను వెళ్ళను. అక్కడ వెళ్ళమను. నేనెందుకు వెళ్తాను? డాడీ నన్ను వెళ్ళొద్దన్నారు. ఏంటి గొడవ? చూడు డాడీ, అమ్మ పని చెప్తుంది. అవును డాడీ, అమ్మ పొద్దాక ఏదో ఒకటి పని చెప్తూనే ఉంది. అవును వనిదా, పిల్లలకి పని చెప్పొద్దని చెప్పానా నేను? ఏంటండి మీరు కూడా? ఇవన్నీ ఒక పనిలేనా? ఈ మాత్రం దానికి అడావిడి ఎందుకు? నేను ఇచ్చొస్తానుగా. పిల్లలు సెలవు రోజుల్లో కూడా పని చేయరా? చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే పిల్లలకు బాధ్యతలు ఎలా తెలుస్తాయి? అది కాదు వనిత, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా. ఆ కష్టం నా పిల్లలకి తెలియకుండా పెంచాలని అనుకుంటున్నా, అంతే. మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. మీకు చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలుసు కాబట్టే ఇప్పుడు ఇంత బాధ్యతగా ఉంటున్నారు. మన పిల్లలు పెద్ద అయ్యాక అలా ఉండొద్దా? ఆలోచించండి. అవును, నిజమే. ఉత్తమ తల్లిదండ్రులారా, ఈ క్లిప్పింగ్ మీ ఆలోచనలకు దగ్గరగా ఉందేమో ఒకసారి చూడండి. ఇదిగో, ఎండని కూడా లెక్క చేయకుండా ఏదో తవ్వుతున్నారే, వీరి పేరు రంగారావు గారు. ఒక రిటైర్డ్ టీచర్. ఈ గుడ్డిగాడు వారి ముద్దుల మనవడు శ్రేయాన్ష్ బాబు. తాతగారు ఎండలో ఉన్నారని తనొచ్చి గొడుగు పడుతున్నాడు. అదొకటేనా? వాళ్ళ డాడీ తెచ్చిన సరుకుల్ని ఎదురొచ్చి తీసుకువెడుతున్నాడు. వాళ్ళ అమ్మకు బట్టలు మడత పెట్టడంలో సాయం చేస్తున్నాడు. మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. చూశారుగా, ఇది పిల్లలు పెరగాల్సిన పద్ధతి. మీరు అలాగే చెబుతారు కానీ మా పిల్లలు మా మాట అస్సలు వినరు అనేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోలోని ఈ భాగాన్ని చూపించండి. ఏమైనా మీ పిల్లలను ఏమైనా మార్చగలుగుతుందేమో చూద్దాం. ఈమె పేరు ముత్తమ్మ. అక్షర జ్ఞానం లేనమ్మ. 60 ఏళ్లు పైబడిన ఒక అమ్మమ్మ. 20 ఏళ్ల కిందట మిర్యాలగూడెం ప్రాంతం నుండి సత్తుపల్లికి వలస వచ్చిన బుడబొక్కల కులస్తులు. తమ వృత్తి నిరాదరణకు గురైన, కడుపున పుట్టిన పిల్లలు పెరిగి కడుపు చేత్తో పట్టుకుని బ్రతుకు తెరువుకై వలసపోయిన, భర్త అనారోగ్యం పాలైన, కష్టాలన్నీ కట్టుకట్టుకుని వచ్చినా ఏమేమీ కుంగిపోలేదు. ముత్తమ్మ డీలా పడలేదు. సమస్యలకు ఎదురు నిలిచింది, కష్టాలకు ఎదురెదింది. అనుకోకుండా తన భర్త అస్వస్థతకు గురైతే ఆయన తొక్కిన రిక్షా తాను తీసుకుంది. తక్కడో రాదు కనుక లాక్కుంటూనే వెళుతుంది. అది ఎంత దూరమైనా, ఎంత బరువుతోనైనా. ఆ సంపాదనతోనే చిన్న స్థలం కొనుక్కొని చిన్న ఇల్లు నిర్మించుకుంది. 2 పిల్లలకు పెళ్లి చేసింది. కూతురుకు కట్నం కూడా ఇచ్చింది. ఆమె ప్రయత్నాలకు పిల్లలు కూడా సహకరించారని చెబుతుంది. ఈమె వయస్సు మీద పడ్డాక చెత్త కాగితాలు ఏరుకోవడమే వృత్తిగా ఎంచుకుంది. మనం పనికిరావని పారేసిన పాత వస్తువులే ఆమెకు అక్కడికి వస్తున్నాయి. సూర్యోదయం కంటే ముందే పనిలోకి దిగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు కూడా తిరుగుతుంది. అది మిట్ట మధ్యాహ్నం కావచ్చు, అలా సాయంత్రము కావచ్చు. కుండపోత వర్షం కురవచ్చు, మండుటెండలు మార్చేయవచ్చు. సమయంతో తనకు సంబంధం లేదు. తనకు కావలసిందల్లా తన రిక్షా నిండడమే, తన లక్ష్యం నెరవేరడమే. గత ఏప్రిల్ నెలలో ఎండలు ప్రచండంగా కాస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎవరినీ బయటికి రావద్దని న్యూస్ ఛానల్స్ పదే చెబుతున్నాయి. బడి పిల్లలను గంటకు మంచినీళ్లకు వదలండి తెలుగు ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. అదే రోజుల్లో తప్పనిసరి పగలు 2 గంటల సమయంలో నేను నా స్వగ్రామం వెళుతున్నప్పుడు సిద్ధారం నుండి సొత్తపల్లికి మండుటెండలో, వేడి గాలిలో, తారు రోడ్డు మీద బ్రతుకుబడిని లాగుతున్న ఈ అమ్మ కనిపించింది. నాతో మాట్లాడడం కోసం తన రిక్షా ఆపగానే ఆ ఎదురొడ్డుకు అది వెనక్కి వెళుతుంటే దానిని ఆపడం కోసం ఆమె ఒక రాయిని అడ్డంగా పెడుతుంటే, తన రిక్షాకు వెళ్లాడుతున్న నీళ్ల సీసాను తీసుకుని ఆమె గడగడా తాగుతుంటే ఆ క్షణం నా మనసు చలించింది.
ఆ అమ్మ తన వివరాలు చెప్పింది, తన అడ్రస్ ఇచ్చింది. ఆ తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్ళి ఏమిచ్చానో అప్రస్తుతం, కానీ తను మాత్రం నా వీడియోకి ఒక వస్తువు ఇచ్చింది. వార్ధక్యంలో ఉన్న నేనే ఇంత బాధ్యతగా ఉంటే వయసులో ఉన్న మీరు, బాల్యంలో ఉన్న మీ పిల్లలు ఇంకెంత బాధ్యతగా ఉండాలి చెప్పండి అంటూ మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చింది. ఇది నిజంగా ప్రేరణ అని మీరు భావిస్తే దీనిని 10 మందికి పంచుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. ఖచ్చితంగా పంపిస్తారు కదూ. నమస్తే. కృష్ణార్జున్ రంగపురి.